పిఎంసి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో షడ్రుచుల్లో ఔషధ గుణాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. అంతకన్నా ముందు మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అని ఈరోజు టాపిక్ వచ్చేసి ఉగాది పచ్చడి కాబట్టి, ఉగాది పండుగలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఉగాది పచ్చడి కాబట్టి షడ్రుచుల్లో కూడిన ఔషధ గుణాల గురించి మన టాపిక్. సో దీనికి సంబంధించి ఉగాది పచ్చడిలో ఉండే ఔషధ గుణాలు షడ్రుచుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఉగాది అని మనకు కొత్త సంవత్సరం అంటారు. ఉగాది అంటేనే నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం అని చెప్పేసి చెప్తుంటారు. సో జనరల్గా కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే మన వారందరికీ కొంత వాతావరణాన్ని బట్టి కూడా మార్పులు జరుగుతుంటాయి. సో దీన్ని ఈ కొత్త సంవత్సరం వచ్చేది వసంత ఋతువు అంటారు. ఈ ఋతువులో ఏమవుతుందంటే జనరల్గా ఆకురాలే కాలం అని కూడా అంటారు. ఆకులను రాలిపోతాయి, కొద్దిగా ఫ్లవర్ వస్తుంది, కొత్త అవి వస్తుంటాయి. అలాగే ఈ సీజన్లోనే మనకు పాము కుబుసం వదులుతుంది అంటారు. అలాగే పక్షులు ఉంటాయి, నెమలి, అవి వాటి పింఛాలు వదులుతుంటాయి అంటారు. అంటే ఒక రకంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు. నూతనత్వము తెలుగు క్యాలెండరే కాకుండా నేచర్లో కూడా నూతనత్వం ఉంది. సో అగ్ని పెరగడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో చైతన్యం పెరుగుతుంది, అలాగే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఆ మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రయత్నంలో ఓల్డ్ థింగ్స్ అన్నీ, ఓల్డ్ సెల్స్ కూడా పోయి కొత్త సెల్స్ వచ్చే విధంగా మన బాడీలో ఒక రకమైన డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, మార్పులు జరుగుతాయి ఆ సీజన్కి అడ్జస్ట్ అవ్వడానికి. ఇదే సీజన్లో మనిషి, జంతువు, మొక్కలు, అంటే పెద్ద చెట్లు కూడా, ఇవన్నీ కూడా మళ్ళా కొత్తగా తయారవుతుంటాయి అన్నమాట. అందులో భాగంగా ఈ తెలుగు సంవత్సరంలో మనకు ఆ వాతావరణానికి అనారోగ్యాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆహార నియమాలు కూడా ఆ వాతావరణం తగ్గట్టుగానే పెట్టారు. ఓకే. సో ముందు సీజన్కి ఇప్పుడు వస్తున్న సీజన్కి స్టార్టింగ్లో వచ్చేది ఉగాది పండుగ. సో ఈ ఉగాది పండుగకి సీజన్కి ఏంటండి సంబంధం? అంటే ఆ సీజన్ బట్టి మనకు ఆ ఉగాది అనేది డిసైడ్ చేశారు. ఈ సీజన్ అంటే ఇప్పుడు దాకా చలికాలం ఉంటుంది, చలికాలం నుంచి తర్వాత ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. శరీరం ఏ కాలమైనా సరే మధ్యస్థంగా ఉన్నంత తట్టుకోగలుగుతుంటుంది. ఉష్ణం అధికమయ్యే కొద్దీ మళ్ళీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి, తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా ఏంటంటే ఈ సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది భూమి, దానివల్ల కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే శరీరంలో స్కిన్ మీద బాయిల్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. స్మాల్ పాక్స్ అని, చికెన్ పాక్స్ అని అంటుంటారు. ఈ జబ్బులకే పూర్వము మిలియన్ల కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు. ఈ మసూచి వచ్చిందని, తర్వాత ఆట్లమ్మ వచ్చిందని భయపడిపోయేవాళ్ళు. అసలు ముందు పొంగు, తట్టు, ఆట్లమ్మ, పెద్దమ్మ ఇట్లా పేర్లు పెట్టి అంటుంటారు. బట్ సైంటిఫిక్గా ఏంటంటే ఇవన్నీ వైరల్ డిసీజెస్. స్మాల్ పాక్స్ అయినా, చికెన్ పాక్స్ అయినా ఇవన్నీ వైరల్ డిసీజెస్, ఈజీగా అంటువ్యాధులు. సో అందువల్ల సులభంగా స్ప్రెడ్ అయిపోయి ఊరు మొత్తం చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల వీటికి విరుగుడుగా మన పెద్దలు, పండితులు, వైద్యంలో అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే నేచర్లో దొరికే వాటిని ఔషధాలుగా వాడడం మొదలుపెట్టారు. అంటే మన ఆహార నియమాలు మారాలి. యాక్చువల్గా ఏంటంటే న్యాచురోపతి ప్రకారం కాలానుగుణంగా మన రుచులు కూడా మారాలి. ఇప్పుడు వర్షాకాలం, చలికాలంలో పెరుగు తినకూడదు, మజ్జిగ తాగవలసిన అవసరం లేదు, వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. అప్పుడు రోటి పచ్చళ్ళు, చారు అన్నము, మిరియాల చారు ఇలాంటివి వాడాలి, కలిగించే వాటిని. అలాగే మనకి ఎండాకాలం వచ్చేసరికి నేచర్ చూడండి, మనకు చెప్తారు కదా సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నథింగ్ బట్ సీజనల్ మెడిసిన్స్ అంటారు. అంటే ఆయా కాలాలలో వచ్చేటువంటి పండ్లు, కాయగూరలు ఆయా కాలాల్లో వచ్చేటువంటి అనారోగ్యాలకి దివ్య ఔషధాలు అంటారు. సో వాటిని మనిషి గుర్తించేవాడు, ప్రకృతిలో ఎక్కువ ఉండేవాడు కాబట్టి గుర్తించి ఆ పండగ సందర్భంగా మొత్తం అలంకరణ చేసిన ఆకులతోనే అలంకరించేవాళ్ళు. వేపాకులు, మామిడి ఆకులు వాడేవారు. సో దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల వాతావరణం, అంటే చెట్లు కూడా మనకి పెరట్లో ఎక్కువగా మీరు విలేజెస్లో చూస్తే ప్రతి ఇంటి దగ్గరలో వేప చెట్టు, మామిడి చెట్టు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఔషధ మొక్కలు, ఔషధ చెట్లు అంటారు. సో వీటి నుంచి వచ్చే గాలి కూడా మనకి ఎంతో ఆరోగ్యం కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందువలన మనకు ఈ సీజన్లో ఆహారంలో కూడా మార్పులు రావాలని చెప్పేసి ఈ ఉగాది పచ్చడి అనేది ఒకటి తయారు చేశారు.
ఆ స్టార్టింగ్ నుంచి కాబట్టి సెల్స్ మళ్ళీ రిజువనేట్ అవుతుంటాయి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతుంటుంది బాడీ లోపల, కొన్ని డీటాసిఫికేషన్ జరుగుతుంటుంది. సో వీటన్నిటికీ అనుకూలంగా ఉండాలంటే రుచులు బ్యాలెన్స్గా ఉండాలి. షడ్రుచులు అంటారు కదా, కొందరు భోజనం పెడితే షడ్రుచోపేతమైన భోజనం అంటారు. అంటే అన్ని రుచులు ఉన్నప్పుడు మన బాడీ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క రుచి స్ట్రెంత్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షడ్రుచుల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ దేని గురించి మాట్లాడతారు మీరు షడ్రుచుల్లో? ఫస్ట్ మనం తీపి అనుకోవచ్చు. తీపి, ఓకే. తీపి అంటే మనకు బెల్లం వాడేవాళ్ళు, పూర్వం చెరుకు వాడేవాళ్ళు. ఇంకా పూర్వము చెరుకు కూడా దాని నుంచే మనకు బెల్లం వస్తుంది. తేనె కూడా వాడేవారు. మధురం అనేవాళ్ళు. కొంచెం లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్కృతం తెలుగు ఆ రకమైన పదజాలం వాడేవాళ్ళు. తీపిని మధురం అని కూడా అనేవాళ్ళు. ఈ తీపి వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వేప బెల్లము అంటే చేదు బెల్లము ఈ రెండు కలిపి తీసుకోవడం వలన చాలా రకాల జీర్ణ దోషాలు పోతాయి, జీర్ణక్రియ బాగుంటుంది. సో తద్వారా మనకేంటంటే ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో ఎనర్జెటిక్గా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, సర్క్యులేషన్ బాగుంటుంది. చేదు తీపి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో కొత్త సెల్స్ తయారవుతున్న దానికి ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అనేది బాగా జరిగినప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. సో ఆ రకంగా మనకు షడ్రుచులు అంటే 6 రుచులు ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఏం చేస్తాం? తీపి తినిపిస్తారు. ఎవరైనా పాస్ అయ్యారు, తీపి ఎందుకు తినిపించాలి? పులుపు తినిపించవచ్చు, వగరు తినిపించవచ్చు. అంటే తీపి తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ బాగా జరిగి నిద్ర కూడా బాగా వస్తుంది, సర్క్యులేషన్ బాగుంటుంది. సో బాడీ కూల్ అయిపోతుంది. వేడిగా ఉన్న శరీరం కొద్దిగా పాయసం తింటే కూల్ అయిపోతుంది. సో జనరల్గా అందరూ వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిలో సమస్యలతో కొంచెం ఆందోళనగా, యాంగ్జైటీగా, స్ట్రెస్గా ఉంటారు కాబట్టి తీపి తినగానే కొంచెం రిలాక్స్ అయిపోతారు. సో తీపికి చాలా, మన ప్రసాదాల్లో కూడా ఎక్కువ తీపే పెడతారు కదా. అది అరటిపండు రూపంలో కావచ్చు, పండు రూపంలో పెట్టిన బెల్లం పాయసం చేసి పెడుతుంటారు పూజల్లో. పండుగలప్పుడు కూడా పాయసం తినేవాళ్ళు. సో ఆ రకంగా తీపి తినడం వల్ల స్టమక్ ప్రాబ్లమ్స్ ఉండవు, బాడీ హీట్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాతకు వచ్చేసరికి మనకు తీపి తర్వాత తీపి చేదు ఈ రెండు కాంబినేషన్తో చాలా రకాల జబ్బులు పోతాయి. ఆ తర్వాత వగరు అనగానే లేకపోతే చేదు అనగానే మనం వేప పువ్వుని వాడతాం. వేప పువ్వు వల్ల ఉపయోగాలు ఏంటండి? యాక్చువల్ ఫ్లవర్ థెరపీ అని ఒకటి ఉంటుంది, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని కూడా అంటారు, ఫ్లవర్ థెరపీ కూడా అంటారు. ఈ చేదు అంటే వేప పుల్ల, వేప ఆకు, వేప ఫ్లవరు ఈ మూడిట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా ఫ్లవర్ నుంచి వచ్చే చేదు చాలా బాగుంటుంది, బ్రెయిన్కి చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్ అవుతుంది బ్రెయిన్, యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు గుర్తించగలిగే టేస్ట్ రెండే, తీపు చేదు అంతే. ఆ తర్వాతనే మిగిలిన టేస్ట్లు. వయసు పెరిగే కొద్దీ మనకు ఒక 10,000 టేస్ట్ బడ్స్ లాగా ఉంటే, వయసు పెరిగే కొద్దీ 60 years దాటిన వాళ్ళకి 5,000 టేస్ట్ బడ్సే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ తీపికి చేదుకి త్వరగా మన ఎమోషన్ క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఆ రకంగా చేదు తీసుకోవడం వలన, వేప పువ్వు తీసుకోవడం వల్ల ఏంటంటే గుండెకి చాలా మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత థైరాయిడ్కి హార్మోన్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా మనకి చేదు చాలా హెల్ప్ చేస్తుంది. ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా వరకు చేదు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం, కానీ చేదు కూడా తీసుకోవాలి. చేదు తీసుకుంటే చాలా మంచిది. అలాగే కొందరు ఎమోషనల్గా మనం చూస్తే ఊర్లో ఎవరైనా కోపడలేదు అనుకోండి, ఉప్పు కారం తినట్లేదా అంటారు మన భాషలో. నీకేంట్రా వాడు అంత తిరుతున్నా, నువ్వు కోపం రాదు, నీకు ఉప్పు కారం లేదా, ఉప్పు కారం తినట్లేదా అంటారు. ఇవన్నీ హైపర్ చేసేవి. ఈ రుచి అవసరం మనకి. అంటే కారం అంటే ఇప్పుడు మనము మిరపకాయలు వాడుతున్నాం. మన దేశానికి డచ్ వారు రాకముందు మనం మిరియాలు వాడేవాళ్ళం కారానికి. యాక్చువల్గా అదే హెల్దీ చెప్పాలంటే, మిరియాలు వాడడమే మంచిది. సో డచ్ వారు వచ్చాక ఈ మిరపకాయ కూడా అలవాటు అయిపోయింది. సో మిరియం అనేది ఏంటంటే కారం, కటు అని కూడా అంటారు దీన్ని, శాస్త్రంలో కటు అని కూడా అంటారు. ఈ ఎప్పుడైతే కారం తగులుతుందో సెల్ యాక్టివేట్ అవుతుంది. కొద్దిగా ఎక్కువైంది అనుకోండి, చూడండి వెంటనే వాటర్ తాగుతారు, బాగా కారం అని చెప్పి. అంటే సెల్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ యాక్టివేట్ అవుతుందో దాని డీటాసిఫికేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అయితే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అతి మంచిది కాదు.
ఓకే. అతి మంచిది కాదు. ఎంతవరకు శరీరానికి కావాలో అంతవరకు మాత్రమే తెలుసుకోవాలి. మనం అందుకోసమే తినేటప్పుడు నెమ్మదిగా నములుతూ ఉంటే మన టంగుకి తెలుస్తుంది ఈ రుచి మనకు అవసరమా కాదా. అంటే కొందరు ఊసేస్తారు చూడండి, కొంచెం టేస్ట్ చేయని అబ్బాయి నాకు వద్దని ఊసేస్తారు. అంటే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ టేస్ట్ని. సో ఆ రకంగా ఏంటంటే రుచుల్లో మనం మెయిన్గా చూసుకుంటే ఈ టేస్ట్లో తీపు, కారము, చేదు, తర్వాత వగరు, పులుపు. సో తీపి తీసుకోవడం ద్వారా లాభం ఏంటో తెలుసుకున్నాం. అలాగే కారం తీసుకోవడం లేదంటే లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, జీర్ణక్రియ బాగుంటుంది. జీర్ణక్రియతో పాటుగా డెఫికేషన్ అంటారు, విసర్జన క్రియ బాగా జరగడానికి, లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివ్ అవ్వడానికి ఈ కారం ఒకటి బాగా హెల్ప్ అవుతుంది. మిరియాలు చారు తినమంటారు. సో దాని తద్వారా వాళ్ళకి ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత సాల్ట్ కూడా లిమిటెడ్గా ఉండాలి, మరీ ఎక్కువ తినకూడదు. కొద్దిగా ఈ వేసవికాలంలో చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా మజ్జిగలో కొద్దిగా చాలు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. అయితే భూమి నుంచి వచ్చే ప్రతి కాయగూరలలో, పండ్లలో అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా స్వెట్టింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఈ కొద్దిగా సాల్ట్ వేసుకోవడం ద్వారా మంచిదే. అది కూడా ఐడోజల్ సాల్ట్ వాడకూడదు. కళ్ళుప్పు అంటారు, సముద్ర ఉప్పు అంటారు, పింక్ సాల్ట్ అంటారు, హిమాలయ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు. అలాంటిది వాడుకోవడం మంచిది. దీనివల్ల ఏమవుతుంటే నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బోన్స్ స్ట్రెంథన్ అవుతాయి. దీంట్లో లవణాలు అంటారు, కానీ మనకి మినరల్స్ అన్నీ అవసరం బాడీకి. సో అంతేకాకుండా మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ స్ట్రెంథన్ అయిపోతుంది, యూరినరీ సిస్టమ్ బాగా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇది సాల్ట్ తీసుకోవడం వల్ల. ప్రతి కూరలో ప్రతి చారులో మనం వేస్తుంటాం, లిమిటెడ్గా వేసుకోవాలి. వేపులు ఎక్కువ వాడితే ఎక్కువ తినాలనిపిస్తుంది. చిప్స్ లాంటి పిల్లలకి అలవాటు చేయకూడదు. ఏదైనా టూ మచ్ మంచిది కాదు. మళ్ళీ ఎక్కువ తింటే వాళ్ళలో ఫియర్ డెవలప్ కావచ్చు. ఇలాంటివన్నీ కొన్ని ఎమోషన్స్కి దీనికి లింక్ ఉంది. యాక్చువల్గా మన బాడీలో ఏం చెప్తారంటే హోమియోపతిలో కేస్ హిస్టరీలో మేము అడుగుతాం మీకేమి ఇష్టం అని చెప్పి, వాళ్ళకున్న ఇష్టాలను బట్టి కూడా వాళ్ళకి ఏం జబ్బు ఉందో మనకు అర్థమైపోతుంది. సో టంగ్ని మనం జయించామంటే మనసుని జయించినట్టే. సో ఈ రుచులు అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు పులుపు తీసుకున్నప్పుడు చూడండి, కొద్దిగా పులుపు అనే పదం వాడితే నోరు ఊరుతుంది. ఉసిరికాయ మాట అన్నా, నిమ్మకాయ అన్నా, నోరు టేస్ట్ బడ్స్ లోపల మనకి సెలైవా వచ్చేస్తుంది. అది దాని పవర్ అనమాట. సో అది మంచిదే, కానీ ఎక్కువ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, మస్కులర్ పెయిన్స్ వస్తాయి. అందుకు జనరల్గా నొప్పులు ఉన్న వాళ్ళకి పులుపు తీసుకోకండి అంటారు. అంటే అస్సలు తీసుకోవద్దని కాదు, అప్పుడు ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ మానేస్తే తగ్గిపోయాక బ్యాలెన్స్గా చేసుకోవచ్చు. దీన్ని ఆమ్లా అని కూడా అంటారు, ఆమ్లా అని కూడా అంటారు ఈ పులుపుని. సో మనకు ఉసిరికాయ కావచ్చు, తర్వాత ఆరెంజ్, చింతపండు. మన కూరలో చాలా కామన్గా చింతపండు వాడుతుంటారు, అన్ని కూరల్లో వేస్తారు. అది వేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది, డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. లివర్ హెల్తీగా ఉంటేనే మోర్ దెన్ 500 ఫంక్షన్ చేస్తుంది లివర్. ఇంకొకటి ఉసిరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ రూపంలో తీసుకున్నా దాని క్వాలిటీ దెబ్బతిందు. ఉసిరిని మీరు తీపిగా తీసుకున్న, పచ్చడి రూపంలో తీసుకున్న, ఎండబెట్టుకొని వాడినా, ఉడకబెట్టుకొని వాడుకున్నా దాని యొక్క మెడిసినల్ వాల్యూస్ తగ్గవు. అది ఒక ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. సో ఈ రకంగా మనం ఈ కోవిడ్ టైంలో చూస్తున్నాం, చాలామందిలో రుచి తెలియకపోయినా, స్మెల్ తెలియకపోయినా భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే ఏదో జబ్బు వచ్చేసింది, ఇక అంటే కోవిడ్ అనగానే రుచి తెలియదు, స్మెల్ తెలియదు అనేది ఒకటి వచ్చేసింది. జనరల్గా ఏదైనా క్రానిక్ డిసీజెస్ కానీ, సీజనల్ డిసీజెస్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ జలుబు వచ్చినప్పుడు మనకు రుచి తెలియదు అంటారు, తర్వాత వాసన తెలియదు అంటారు. దానికి సంబంధించిన క్రేనియల్ నర్వ్స్, ఆల్ఫాక్టరీ నర్వ్ అని, గ్లోసోఫెరింజియల్ నర్వ్ అని, ఫేషియల్ నర్వ్స్ అని, ఇవన్నీ రుచికి స్మెల్కి లింక్ అయి ఉంటాయి అన్నమాట. వేగస్ నర్వ్ అని, క్రేనియల్ నర్వ్స్కి. అయితే ఎప్పుడైతే మనం నోట్లో టేస్ట్ తెలుస్తుందో అది బ్రెయిన్ సిగ్నల్ వెళ్తుంది, ఇది కరెక్టా కాదా, ఎంత తినాలి, శరీరానికి ఎంత అవసరం అని చెప్పి స్కాన్ జరుగుతుంటుంది ఈ నాలుక మీద. టేస్ట్ బడ్స్ ఉంటాయి, టేస్ట్ నర్వ్స్ ఉంటాయి, ఆ సెన్సరీ నర్వ్స్ అనే బ్రెయిన్కి సిగ్నల్స్ తెలియజేస్తాయి. సో అందువల్ల ఏంటంటే మనకి పూర్వము తీపి తిన్న తర్వాత నోరు కడుక్కునే వాళ్ళు, ప్లేట్ కడిగేవాళ్ళు, ఆ తర్వాత మిగిలిన భోజనం తర్వాత తినేవాళ్ళు. ఫస్ట్ తీపి తిని, పాయసం తిని ప్లేట్లు కడిగేసేవాళ్ళు, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకునేవాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా అలాగే భోంచేసే ముందు కూడా వాటర్ పుల్లింగ్ చేసుకోవాలి. ఒక 18 టైమ్స్ నోరు శుభ్రం కడుక్కోవడం, వాటర్ పుల్లింగ్ చేసుకోవడం. అది తిన్న తర్వాత కూడా అలాగే ఉండాలి. రుచి శరీరానికి అవసరమే, కానీ అది మనకు అడిక్ట్ అవ్వకూడదు. దానికి అడిక్ట్ అవ్వకూడదు. అడిక్ట్ అయితే మళ్ళీ అది అనారోగ్యమే. సో మన ఎమోషన్స్కి, మన రుచికి లింక్ ఉంది. పులుపు ఎక్కువ తింటే కోపం ఎక్కువ వస్తుంది, అలాగే ఉప్పు ఎక్కువ తింటే భయం ఎక్కువ వస్తుంది, అలాగే తీపి ఎక్కువ తింటే మనుషులు వరింగ్ నేచర్ పెరుగుతుంది,
అలాగే మనిషికి ఎక్కువ చేదు ఎక్కువ తింటున్నాను, చేదు ఎక్కువ తినరు ఎక్కువ మంది, బట్ ఎవరైనా కొందరు తింటారు. వేపాకులు కూడా నమ్మిన వాళ్ళు నేను చూశాను. వేప చెట్టు కనిపిస్తే వాళ్ళకి ఏదో యాపిల్ పండు చూసినట్టు ఆందపడిపోయి తినేస్తుంటారు. సో వాళ్ళు చేదు ఎక్కువ తినే వాళ్ళలో కూడా అహం ఎక్కువ ఉంటుంది. కొంతమంది కాకరకాయని కూడా ఇష్టపడుతూ కాకరకాయ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇంబ్యాలెన్స్ అది. ఏదైనా అతి మంచిది కాదు. మీరు అంటే గుండె ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అంటే జాయిగా ఉండాలి. మరి ఈగో ఎక్కువ ఉన్నా ఆ ఈగో అనే పాజిటివ్ ఈగోగా ఉండాలి. తన డ్యూటీ బాగా చేసుకోవడానికి ఈగోగా ఉండాలి తప్ప రాగద్వేషాలు పెంచుకునే విధంగా ఉండకూడదు అనమాట. సో అతి అంటే చూడండి, ఎక్కువ నవ్వుతూ చనిపోయిన కూడా ఉన్నారు కొందరు. విపరీతంగా నవ్వి కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఓవర్ ఏది కూడా మంచిది కాదు, ఓవర్ జాయ్. సో ఈ ఎమోషన్స్కి రుచికి బ్యాలెన్సే ఉంది కాబట్టి మనకి ఏదైనా జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటివి ఏమైనా కొన్ని అక్యూట్ డిసీజెస్ అంటారు, అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి జబ్బులు ఏమైనా వస్తే మనకేంటంటే ఆ జబ్బులు వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంది అంటారు. జ్వరం వచ్చినప్పుడు ఏదైనా పెడితే నాకు వద్దు, నోరు చేదుగా ఉంది, నాలుగు చేదుగా ఉంది. నోరు చేదుగా ఉంది అంటే నాలుగు చేదుగా ఉంది, నాలుగు చేదు యాక్సెప్ట్ చేయట్లేదు. బాడీ ఏం చెప్తుందంటే బాబు ఫీవర్తో బాధపడుతున్నాడు, వీడేం తినడానికి అర్హుడు కాదు, ప్రజెంట్ ఏం పంపొద్దు లోపలికి అని ఇండికేషన్. బలవంతంగా తినకూడదు అలాంటప్పుడు. అప్పుడు దాహం అనిపిస్తే జస్ట్ వాటర్ పుక్లించి వేయడము అంతే తప్ప బాడీ లోపల రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. 70-80% వాటర్ ఉంటుంది, అదేదో రిపేర్ చేసుకుంటుంది. దాని పనికి మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకని సీజన్ మారేటప్పుడల్లా మనకు దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి పిల్లలకి, మంచిదే. అట్లా జ్వరం రాగానే పీడియాట్రిషియన్ దగ్గర పరిగెత్తుంటారు, అది చాలా ప్రమాదం. యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, ప్రమాదం. అది చాలా అంటే చాలా ప్రమాదం అది. అందుకోసం ఏంటంటే అలా వచ్చినప్పుడు 3 days, 5 days, 7 days మ్యాక్సిమం మన కామ్గా ఉండి, ఆ వాతావరణానికి అబ్బాయి తినట్లేదు, జ్వరంగా ఉంది, పెట్టకూడదు ఏమి. మీరు జస్ట్ లిక్విడ్స్ ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు, నీరసం రాకుండా ఫ్రూట్స్ ఇవ్వండి, సరిపోతుంది. డాక్టర్ గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని అడిగాను, అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కలిపి మిక్స్ చేసి తినకూడదు అని చెప్పి. మరి ఇప్పుడు ఉగాదికి షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసుకుంటాం కదా, మరి అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి తినొచ్చా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? శాస్త్రీయంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శాస్త్రీయంగా ఏంటంటే ఈ వీటిని హీలింగ్ టేస్ట్లు అని కూడా అంటారు. ఈ టేస్ట్లని హీలింగ్ టేస్ట్లు అంటారు. అంటే మన బాడీలో ఏదైనా సరే అనారోగ్యం ఉంటే అది క్లియర్ అయిపోతుంది. ఈ టేస్ట్లతో హీలింగ్ చేసుకుంటుంది నేచర్. అట్లా మనం ఇందాక అన్నట్టు పక్షులు, జంతువులు అన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటుంటాయి బాడీ. సో ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజే కాకుండా ఆ రోజు నుంచి సుమారుగా ఒక 9 రోజులు తినచ్చు కంటిన్యూస్గా. సో అంటే మళ్ళా శ్రీరామనవమి వచ్చేంత వరకు అంటారు శాస్త్రం ప్రకారం. ఉగాది నుంచి ఫస్ట్ పండగ నెక్స్ట్ ఏంటంటే మనకు శ్రీరామనవమి. ఆ శ్రీరామనవమి వచ్చేంత వరకు ఉగాది పచ్చడి తినొచ్చు అంటారు. అంటే బాడీ రిపేర్ చేసుకోవాలన్నా, బాడీలో క్లీనింగ్ జరగాలన్నా, 7 layers క్లీన్ అవ్వాలన్నా కొంత టైం అవసరం. కాబట్టి ఈ 9 days ఉగాది పచ్చడి తినడం వల్ల ఏమవుతుందంటే బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఆ రోజు మన తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి ప్రారంభించి ఉగాది వరకు, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తీసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ అంతా మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది. మన బాడీలో ఉన్నది ఎలిమెంట్స్ 5 elements, నేచర్లో ఉన్నది 5 elements. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఆ ప్రకృతిలో ఉన్నటువంటి టేస్ట్లకి మనం ఆ పర్టికులర్ టైంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది అన్నమాట ఇయర్ మొత్తానికి. ఆ సీజన్ మొత్తానికి నెక్స్ట్ సీజన్స్ కూడా ఇది బలమైన ఫౌండేషన్. తర్వాత సీజన్లో వచ్చి వేటిని ఎదుర్కోవచ్చు. ఈ సమ్మర్ని మనం ఈ రకంగా యూటిలైజ్ చేసుకుంటే. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే ప్రాబ్లం అవ్వదంటారా? అవ్వదు. ఈ పర్టికులర్గా అంటే ఏది టూ మచ్ ఉండకూడదు. ఈ పర్టికులర్ 9 days అందరికీ హెల్ప్ అవుతుంది. తర్వాత వీళ్ళకు అటాచ్మెంట్తోనో ఆ టేస్ట్కి అడిక్ట్ అయ్యి ఒకటే టేస్ట్ ఎక్కువగా తీసుకుంటే అవి ప్రమాదం. కొన్ని కాంబినేషన్స్ కలపకూడదు అంటారు టేస్ట్లలో. బట్ ఈ షడ్రుచులు అనేవి కలవచ్చు, ఈ సీజన్లో కలవాలి కూడా. అందువలన ఈ టేస్ట్లు చాలా హెల్ప్ అవుతాయి మన ఆరోగ్యాన్ని. అందుకోసం వీటిని హీలింగ్ టేస్ట్ అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు షడ్రుచుల్లో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావోద్వేగం కానివ్వండి, ఒక్కొక్క ఆర్గాన్ సంబంధమై ఉంటుందని చెప్పారు కదా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏ రుచికి మన బాడీలో ఎటువంటి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అనేది, అండ్ అదేవిధంగా ఏ ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు పులుపు ఎక్కువ తిన్నారు అనుకోండి, పులుపు అంటే కేవలం పులుపు అనే కాదు, వీళ్ళు తెలియకుండానే కట్టా మీఠా అంటారు చూడండి.
పులుపు పండ్లు తింటే కొంతవరకు పర్వాలేదు, అవి కూడా అతిగా తినకూడదు. టేస్ట్లో చింతపండు టూ మచ్గా వాడకూడదు. ఇలా వాడితే ఏమవుతుంది, లివర్ గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో దాంట్లో మళ్ళా హెవీ డైట్ తీసుకోవడం వల్ల కూడా, పులుపు సంబంధం హెవీ డైట్ తీసుకోవడం, ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, లేట్ నైట్ తినడం వల్ల ఏమవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా వస్తాయి. లివర్ కూడా ఫ్యాటీ లివర్ ఇదివరకు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, కొన్ని అడిక్షన్స్ ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉండేది. ఇప్పుడు పిల్లలు కూడా లివర్లో ఫ్యాటీ లివర్ రావడం కారణం ఏంటంటే ఫ్రూట్స్ సరిగ్గా తినకపోవడము, లేట్ నైట్ తినడము. సో ఈ టేస్ట్ విషయంలో ఏంటంటే మనం గమనించాలి, పిల్లవాడు ఏది ఎక్కువ తింటున్నాడు. తల్లి బాధ్యత ఏంటంటే వాడు ఎక్కువగా ఏది అతిగా తినకుండా చూసుకోవాలి. పదే పదే ఇదే టేస్ట్ అడుగుతున్నాడు అంటే ఆలోచించాలి. పిల్లలకు తీపి ఇష్టం అని చెప్పి చాక్లెట్స్ తింటుంటారు, ఫ్రూట్స్ తినరు. చాక్లెట్ తింటే అది ఆర్టిఫిషియల్ టేస్ట్, దానికి అడిక్ట్ అయ్యారంటే ఒకసారి ఓవర్ స్వీట్కి అలవాటు అయితే అంతకన్నా ఎక్కువ టేస్టే కోరుకుంటుంది తప్ప తగ్గితే ఒప్పుకోదు. సో దానివల్ల వీళ్ళకి ఫ్రూట్స్ తినబుద్ధి కాదు, ఇంకా చాక్లెట్స్ తింటారు ఎక్కువ. రోజు మించిపోయిందంటే టేస్ట్, ఈరోజు ఎంత తీసుకోవాలో షుగర్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇండైజెషన్ వచ్చేస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ పొల్యూట్ అయిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది. అమ్మాయిలకైతే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ వస్తుంది, టమ్మీ వస్తుంది, స్పైన్ ఎరెక్ట్గా ఉండలేదు, దానివల్ల హైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వెయిట్ పెరిగిపోతుంది. ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం తీపి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తీపిని ఇష్టపడే వాళ్ళ నేచర్ అనేది ఏ విధంగా ఉంటుందండి? తీపిని ఇష్టపడే నేచర్ వీళ్ళది ఎలా ఉంటుంటే వాళ్ళు ఎప్పుడు అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. చిన్న అసౌకర్యం కలిగిన తట్టుకోలేరు. ఈ తీపి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ అంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం అసౌకర్యం జరిగి అంటే వాళ్ళ జీవితంలో నిరంతరం తీపి ఉండాలని కోరుకుంటారు. కొంచెం వాళ్ళకి వేరే కష్టం నష్టం కలిగినా సరే వరీ అవుతుంటారు, తట్టుకోలేరు. ఈ తీపి ఎక్కువ అవడంతో మైండ్ మీద ఏం ఎఫెక్ట్ పడిద్ది అంటే వరింగ్ నేచర్ ఎక్కువ అవుతుంటుంది. తెలియకుండా ఇంబ్యాలెన్స్ అయింది కాబట్టి వరింగ్ నేచర్ ఎక్కువ అవుతుంది. రేపేమవుతుందో అంటే వాళ్ళ తృప్తి అనేది ఉండదు, నిరంతరం ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు అన్నమాట. ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి రేపేం జరుగుతుందో, డిసాటిస్ఫాక్షన్, కష్టపడతారు, డిసిప్లిన్గా ఉంటారు, కానీ రేపేం జరుగుతుందనే భయం ఉంటుంది. సో అలాగా ఆర్గాన్స్ విషయంలో చూసుకుంటే ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎర్త్ ఎలిమెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. సో తీపి ఎక్కువ తినడం వలన గట్లో ప్రాబ్లం ఎక్కువైపోయి ఈ పారాసైట్స్, ఫంగస్, బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంది తీపికి. అవన్నీ చేరిపోయినాయి అనుకోండి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అల్సర్స్ వస్తాయి. సో అవి తినడం కోసం వీడికి ఎక్కువ ఆకలి కలిగిస్తాయి కాబట్టి వీడు ఎక్కువ తింటాడు. తిన్నది బాబుకు ఉపయోగపడదు, లోపల ఉన్నటువంటి వామ్స్ నులిపురుగులు అంటారు, పరాన్నజీవులు, పారాసైట్స్ అంటారు, వాటి కోసం శత్రువులను పోషించినట్టు. దానివల్ల వాడు తింటుంటాడు, మా అబ్బాయి ఎందుకోనండి డల్గా ఉంటాడు అంటారు, అలర్జీగా ఉంటాడు. అది మనం అబ్జర్వ్ చేస్తే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. అంటే తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎర్త్ ఎలిమెంట్ తో లింక్ అప్ అయి ఉంటారు. తీపి ఎక్కువ తినే వాళ్ళలో వరింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ తీపి తినకూడదు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ స్వీట్ తినకూడదు, ఫ్రూట్స్ రూపంలో తీసుకోవాలి, అది కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెయిట్ ఒక 60 kgs అనుకోండి, 600 grams ఫ్రూట్స్ తినొచ్చు వాళ్ళు. ఫ్రూట్సే తినాలి. న్యాచురల్ ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే వాళ్ళకి అంత మంచిది. ఆర్టిఫిషియల్ అలవాటు చేశారంటే ప్రమాదం. కాబట్టి ఆ రకంగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, వాళ్ళ గట్ హెల్త్ అంటే గట్కి మైండ్కి లింక్ ఉంటుంది అంటారు అన్నమాట. స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా అది గేన్ అలాగే ఉండిపోయి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే వీళ్ళకి ఫియర్ కూడా ఎక్కువ డెవలప్ అయ్యి సరైనటువంటి డెసిషన్ కూడా తీసుకోలేరు, నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండదు. 10th అయినాక ఇంటర్ బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అని తర్జన భర్జన పడుతుంటారు, ఏదో ఒకటి జాయిన్ అయిపోతారు, మళ్ళీ ఇది కాదు అది అంటుంటారు. దీనికి అంటే బ్రెయిన్కి గట్ హెల్త్కి లింక్ ఉంది కాబట్టి డైజెస్టివ్ కెపాసిటీ బాగుండి డైజెషన్ బాగా జరిగి స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే వీళ్ళల్లో నిర్ణయం తీసుకునే కెపాసిటీ, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇంత క్లియర్గా ఉంది కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పూర్వం అమ్మ పెడితే తప్ప తినేవాళ్ళం కాదు, చిరుతిండ్లైనా ఫుడ్ అయినా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తింటున్నారు, దానివల్ల అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, తీపికి సంబంధించి చాలా చక్కగా వివరించారండి. అంటే విధంగా తీపి తినాలి అనుకుంటే కనుక మనకి మీరు చెప్పినట్టు షుగర్ కేన్, చెరుకు గడ్డలు తినొచ్చు, లేకపోతే తాటి బెల్లం తినొచ్చు, ఇలాంటివి కొంచెం ఆహారంలో భాగంగా చేసుకోవాలంటారు. సో తీపి అనేది ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిందిగా చెప్పారు. నెక్స్ట్ వగరు.
వగరు అంటే దాని కషాయం అని కూడా అంటారు. కషాయం అని కూడా అంటారు. వగరుకి ప్రత్యేకించి ఒక ఎలిమెంట్ అని కాదు, కానీ ఇప్పుడు మనకు ఇవి ఏంటంటే ఈ సీజన్లో వసంత ఋతువుల్లో మనకు చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి. మామిడి పిందెలు అంటారు. మామిడి పిందెలు వస్తుంటాయి, వేప పిందెలు వస్తుంటాయి. సో ఈ పిందెల్లో వగరు నేచర్ అనేది ఉంటుంది ఈ పిందెలు. సో వీటిని అలా కనపడగానే తింటారు కొందరు, అది కషాయంగా కూడా వాడుకుంటారు. కొన్ని రకాల అంటే సైనస్ ప్రాబ్లం కానీ తర్వాత థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఆ ఆకుల్ని కానీ ఆ పిందెల్ని కానీ కొద్దిగా శొంఠి లేదా అల్లం ఇలాంటి వాటిలో దంచేసేసి వేడి నీళ్ళల్లో కొద్దిగా బాయిల్ చేసేసి వడగట్టేసి తాగితే థ్రోట్ కంప్లైంట్స్ పోతాయి. థ్రోట్ కంప్లైంట్స్ పోతాయి. తర్వాత వాళ్ళకి ఏదైనా సరే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ఎయిర్ ఎలిమెంట్ రిలేటెడ్కి వచ్చేసరికి కారం అనేది అంటే మిరియాల రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఈ జలుబు దగ్గు ఇవన్నీ వచ్చినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఎయిర్ ఎలిమెంట్ రిలేటెడ్ అంటారు. సో ఎయిర్ ఎలిమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సైనస్ కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, అస్తమా కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే న్యూమోనియా కావచ్చు, నోస్ టు రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే కొద్దిగా స్పైసీగా తీసుకోవాలి డైట్. దాంట్లో కారం అంటే ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వాడడం కానీ మిరియాలు వాడుకొని కషాయంలా తాగితే, సూప్స్ అన్నారు అనుకోండి, ఇప్పుడు సూప్స్ లా తాగుతుంటే స్లోగా ఆ వేడికి నాజల్స్ అన్ని క్లియర్ అయిపోయి వాళ్ళకి నాజల్స్ అంతా క్లియర్ అయిపోయి డిశ్చార్జ్ లాగా అయిపోయి ముక్కు నుంచి కారిపోయి మొత్తం క్లియర్ అయిపోతుంది. సో అక్కడ స్టిక్కీగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. అలా క్లీన్ చేసుకోవాలి. ఆ టైంలో మళ్ళీ వేరే తీపి పదార్థాలు, వేరే కఫం పెంచే డైట్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, మిల్క్ పౌడర్స్ ఇలాంటివి, అవి ఎప్పటికీ తగ్గవు. సో కారానికి సంబంధించి ఎయిర్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది అంటారా, బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. హాట్ అండ్ స్పైసీ అంటారు అన్నమాట. సో ఎయిర్ ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ కూడా రెస్పిరేటరీ రిలేటెడ్ ఉంటాయి, అలాగే లార్జ్ ఇంటెస్టైన్ రిలేటెడ్ ఉంటాయి. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. ఈ రెండు ఎయిర్ ఎలిమెంట్ రిలేటెడ్ ఆర్గాన్స్ సిస్టమ్స్ కూడా. సో మన ఈ స్పైసీగా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరిగితే డైజెషన్ కూడా బాగుంటుంది. దానివల్ల ఈజీగా కాలకృత్యాలు కూడా తీసుకోగలుగుతారు. వాళ్ళకి మలబద్ధకాలు లాంటి సమస్యలు ఉండవు అనమాట. అవి ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, వామ్స్ పెరగడం ఇలాంటివి అవుతుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చిరాగ్గా ఉంటారు, కోపం ఉంటుంది. మెడికల్ గా చదివేటప్పుడు ఎవరైనా డల్ గా ఉంటే వాట్ ఈజ్ యువర్ కాన్స్టిపేటెడ్ ఫేస్ అంటారు అన్నమాట. సో ఇలాగా డల్ అయిపోతాయి తెలియకుండానే. అలాగే స్కిన్ సెన్సిటివ్ ఉన్నప్పుడు వాటి మీద చిన్న చిన్న బాయిల్స్ వస్తుంటాయి, వాటికి ఇబ్బంది పడి ఇచ్చింగ్స్ ఉంటాయి. సో టాక్సిన్స్ బయటికి వెళ్ళకపోతే లోపల ఉన్నప్పుడు ఆ వేడికి పెద్ద ఎక్స్క్రిటరీ ఆర్గన్ స్కిన్ కాబట్టి స్కిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ప్రాపర్గా వెళ్ళకపోతే ఏమవుతుందంటే అక్కడే ఎలర్జీ లాగా స్టార్ట్ అయిపోతుంది. అది వేరే రకాల చర్మ రోగాలకి దారితీస్తుంది. మరి ఇప్పుడు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి అలర్జీస్ గురించి, మరి స్కిన్ అలర్జీస్ కి సంబంధించి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? అదే ఫస్ట్ వాళ్ళు సాల్ట్ వాటర్తో స్నానం చేయాలి. సముద్ర స్నానాలు అంటారు. సాల్ట్ వాటర్ స్నానం, సముద్రం దాకా వెళ్ళి స్నానం చేసుకునే అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళలో ఒక 1/2 kg సాల్ట్ వేసేసి అది సాల్ట్ వాటర్ ఏదో చూసి దాంతో కనీసం తల నుంచి పాదాల వరకు టచ్ అయ్యే విధంగా ఒక 7 మగ్గులు అట్లా పోసేసుకుంటే మొత్తం స్కిన్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగల్ అంతా పోతుంది. తర్వాత సున్నిపిండితో క్లీన్ చేసుకుంటే డెడ్ సెల్స్ అన్ని పోతాయి. సోప్స్ వాడకుండా పర్టికులర్ కనీసం అప్పుడప్పుడన్నా అట్లీస్ట్ వారంలో ఒకసారి ఇట్లాంటి బాత్ చేయాలంటారు. శనివారం, బుధవారం ఇలాంటి బాత్ చేస్తే వారానికి ఒకసారి అది మొత్తం బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. డెడ్ సెల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో దానివల్ల స్కిన్ బాగా నునుపుగా ఉంటుంది. దాంట్లో వ్రింకిల్స్ రావు, బాగా తేజస్గా ఉంటుంది, స్కిన్ బాగా బ్రైట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, సర్క్యులేషన్ బాగుంటుంది. ఇంకా ఈ రకంగా ఎయిర్ ఎలిమెంట్ విషయంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాయామం చేయాలి. పిల్లలు స్కిప్పింగ్ ఆడుకునే రూపంలోనే వాళ్ళు యోగా చేసుకోవచ్చు. ఆక్సిజన్ లెవెల్ పెరగాలి అంటే లిఫ్ట్ ఎక్కకుండా పిల్లలు మెట్లు ఎక్కమనాలి. పెద్దలు మీరు లిఫ్ట్ వాడితే పర్వాలేదు అపార్ట్మెంట్లో, కానీ ఫస్ట్ పిల్లలు నిలబడతారు అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గర. వాళ్ళకి సరదాగా ఉండొచ్చు, అప్పుడప్పుడు సరదా ఓకే, బట్ వాళ్ళకి మెట్లు ఎక్కడం అలవాటు అవ్వాలి. మెట్లు ఎక్కుతుంటే, పైకి ఎక్కుతుంటే, ఒక కొండ ఎక్కుతుంటే పూర్వము 3 months ఒకసారి 6 months ఒకసారి కొండలు ఎక్కేవాళ్ళు. అలా ఎక్కడం వల్ల ఏంటంటే గుండె బలంగా తయారవుతుంది, బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ కొంచెం ఎక్కగానే వాడికి ఆయాసం వచ్చేస్తుంది అంటారు. సో ఆయాసం వచ్చినప్పుడు ఆగి మళ్ళీ ప్రాణాయామం చేసుకొని మళ్ళీ నడుస్తూ అట్లా కనీసం
ఎత్తులు ఎక్కడం పిల్లలకు అలవాటు చేయడం, వాళ్ళ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంగ్ అయిపోతుంది. దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే పైపైన గాలి పీల్చుకోవడం కాకుండా లోయర్ లోబ్ వరకు, అంటే డయాఫ్రమ్ లెవెల్ అంటారు, అక్కడ వరకు గాలి పీల్చుకుంటే దీర్ఘశ్వాస అంటారు. వాడు ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది, మైండ్ పవర్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, అన్ని బాగుంటాయి. సో అలాగే నెక్స్ట్ వాటర్, ఎయిర్ ఎంత ఇంపార్టెంట్ వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. మన బాడీలో 70 to 80% వాటర్ ఉండాలి. కానీ పిల్లలు లెగవడమే 7 to 8 లెగుస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే సరిగ్గా తాగకపోవడం వలన వాళ్ళకి కాలకృత్యాలు తీసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోవడము హడావుడి అయిపోతుంది. అందుకోసం పిల్లలకి సెలవు ఉన్నా లేకపోయినా 5 o'clock లేగడం అలవాటు చేయాలి. అప్పుడే అది విసర్జన క్రియ బాగా జరుగుతుంది. మార్నింగ్ 5 to 7 అనేది బయాలజికల్ క్లాక్ ప్రకారం బాడీకి అంత ఎనర్జీ ఉంటుంది. సో ఆ టైంలో క్లీనింగ్ ప్రాసెస్కి ఎనర్జీ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఆ టైంలో వాడు గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాస్ తాగడం, ఒక పావు గంట అరగంట మళ్ళీ మామూలు వాటర్ తాగడం, అలా ఆ తర్వాత కావాలంటే లెమన్ జ్యూసో, వాళ్ళకున్న అనారోగ్యాలను బట్టి కొత్తిమీర జ్యూసో ఇలాంటివి ఏమైనా తాగితే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మరి ఈ షడ్రుచుల్లో వాటర్ ఎలిమెంట్ కి దేనికి సంబంధించిన రుచి యాడ్ అయి ఉంటుంది? వాటర్ ఎలిమెంట్ సాల్ట్, ఉప్పు, లవణం అంటారు శాస్త్రంలో. లవణ దోషం అంటారు. కొందరు సాల్ట్ అస్సలు తీసుకోరు. సాల్ట్ ఒక భయం ఏర్పడుతుంది వీళ్ళకి, సాల్ట్ తీసుకుంటే అనారోగ్యం వస్తుంది, బీపీ వస్తుంది అని. అది కాదు, యాక్చువల్గా సాల్ట్ మధ్యస్థంగా తీసుకోవాలి, మన బాడీకి అవసరమే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళ ఆహారంలో ఎక్కువ సాల్ట్ లేకపోతే అడిషనల్గా తీసుకోవచ్చు, కొద్దిగా మధ్యలో కొద్దిగా వేసుకోవచ్చు వాళ్ళ పనిని బట్టి. సో సాల్ట్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే కొద్దిగా మెమరీ పవర్ తగ్గిపోతుంది, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, పిల్లవాళ్ళలో తెలియని భయాలు ఏర్పడుతుంటాయి. అంటే డార్క్నెస్ అంటే భయపడడం, బల్లి అంటే భయపడడం, బొద్దింకంటే భయపడడం, ఒంటరిగా స్కూల్కి వెళ్ళాలంటే భయపడడం, షాప్కి వెళ్ళాలంటే భయపడడం. ఆ తెలియని ఎమోషన్, ఫియర్ ఎమోషన్ అనేది వీళ్ళలో డెవలప్ అవుతుంది అనమాట. ఆ సాల్ట్ తక్కువ తీసుకోవడం వలన ఇంబ్యాలెన్స్గా, ఎక్కువ తీసుకున్న ప్రమాదమే, తక్కువ తీసుకున్న ప్రమాదమే, బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి వాటర్ ఎలిమెంట్లో 4 సిస్టమ్స్ ఉంటాయి. నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. ఈ 4 సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట వాటర్ తక్కువ తీసుకున్నా, సాల్ట్ సరిగ్గా తీసుకోకపోయినా. కాబట్టి మేజర్ సిస్టమ్స్ అంతా బోన్ అంటేనే మనకు స్కెలిటన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్ట్రక్చర్ అండ్ బాడీ. కాబట్టి వాటర్ నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లలు. అలా అని చెప్పి అన్నం తిన వెంటనే గ్లాసులు తాగకూడదు. పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. దాహమైనప్పుడు తాగాలి, కూర్చొని తాగాలి, లోయర్ లిప్ టచ్ చేసి తాగాలి, నెమ్మదిగా తాగాలి. ఉదయం పూట ఇంకా చాలా నెమ్మదిగా తాగాలి. నోట్లో కనీసం 3 to 7 seconds ఉండాలి వాటర్. అట్లా సిప్ ఆఫ్టర్ సిప్ స్లోగా తాగుతుంటే దాన్ని డ్రింకింగ్ మెడిటేషన్ అంటారు. సో ఆ రకంగా తాగడానికి కూడా ఒక పద్ధతి ఉంది. 100% శాస్త్రంలో ఇది ఒక ధ్యాన పద్ధతి. ఆ సిప్ మీరు అబ్జర్వ్ చేస్తే మైండ్ఫుల్ గా మీరు తాగారంటే ఈ రోజు మీ గొంతుల వరకు తెలియవచ్చు. మీరు ఇంకా మైండ్ఫుల్ తాగే కొద్దీ మీ ఈసోఫాగస్ అంతా తెలుస్తుంది. ఆ తర్వాత స్టమక్ లోకి వెళ్ళిన స్పర్శ కూడా మీకు తెలుస్తుంది. అదంతా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ స్లోగా తాగడం అనేది అలవాటు అయితే బాడీకి అబ్జర్వ్ అవుతుంది వాటర్. ఈ వేడికి సమ్మర్ లో హడావుడికి తాగారనుకోండి, గ్లాస్ ఎత్తే లేదా బాటిల్ ఎత్తేసి స్పీడ్ తాగారనుకోండి, అది అబ్జర్వ్ అవ్వదు, దాహం తీర్చదు. కింది పెదం టచ్ అవ్వాలి. టచ్ అయ్యి ఇక్కడే ఫస్ట్ వాటర్ టచ్ అయితే దాహం తీరిపోతుంది. స్ప్లీన్ అనేది రిలాక్స్, స్ప్లీన్ అనేది కూల్ అయిపోతుంది. సో ఎక్కువసేపు కూర్చున్నా సరే స్ప్లీన్ హీట్ ఎక్కుతుంది. అలాగే 1 hour కన్నా ఎక్కువసేపు కూర్చుంటే స్ప్లీన్ హీట్ ఎక్కుతుంది. పగలు పడుకోకూడదు. పగలు పడుకుంటే కూడా లంగ్స్ వీక్ అయిపోతాయి 1 hour కన్నా ఎక్కువసేపు పడుకుంటే. సో ప్రతిదీ ఏది కూడా మధ్యస్థంగా ఉండాలి తప్ప అతిగా ఉండకూడదు. ఎక్కువ నిలబడడం వలన, ఎక్కువ బరువులు మోయడం వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, వెరికోస్ వెయిన్స్ వస్తాయి. బరువులు మోసే వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వస్తాయి, కండక్టర్స్లో వెరికోస్ వెయిన్స్ వస్తుంటాయి, ఆక్యుపేషనల్ డిసార్డర్ చేసే వృత్తిని బట్టి కొన్ని జబ్బులు వస్తుంటాయి. సో మన నేచర్కి, మనం తీసుకునే ఆహారానికి, మన ఎమోషన్కి లింక్ ఉంది. ఒక సిస్టము, ఒక ఎమోషను, ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, ఒక టేస్ట్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే తినే రుచిని బట్టి కూడా పిల్లవాడు అతిగా తింటున్న దాన్ని మనం స్టాప్ చేయించాలి. అది నేను తినను అంటే మాత్రం ఆర్టిఫిషియల్ థింగ్స్ అలవాటు చేసిన, జంక్ ఫుడ్కి అడిక్ట్ అయినా న్యాచురల్ ఫుడ్లోకి రావడం చాలా టైం పడుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో జనరేట్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత మనకు ఎర్త్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంటు, ఈ ఎలిమెంట్స్తో పాటు తర్వాత స్కై ఎలిమెంటు లేదా
వుడ్ ఎలిమెంట్ అంటారు. ఫైర్ ఎలిమెంట్లో వుడ్ ఎలిమెంట్ లేదా స్కై ఎలిమెంట్ అంటారు. అంటే చెవి రంధ్రాలు, ముక్కు రంధ్రాలు ఇవి ఆకాశ ధాతు నిర్మితాలు అంటారు అన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనము తీసుకునే ఆహారంలో పులుపు, లెమన్ జ్యూస్ చూడండి. పూర్వం ఎస్పెషల్లీ సమ్మర్లో పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే లెమన్ జ్యూస్ ఇస్తారు, షర్బత్ లాగా ఇస్తారు. అలాగే పానకం ఇస్తారు, వడపప్పు పానకం సమ్మర్లో ఇలాచి మిరియాలు దంచేసేసి కొద్ది బెల్లం వేసేసి వాటర్ ఇస్తే చాలా బెస్ట్. వాళ్ళకి నీరసం అంతా పోతుంది. అలాగా కూల్ డ్రింక్స్ తాగి ఇమ్యూనిటీ బూస్టర్. అలా కాకుండా సడన్ కూలింగ్ తీసుకుంటే బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది, షివరింగ్ వస్తుంది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఇందాక అనుకున్నట్లు ఏది కూడా అతి మంచిది కాదు కదా, అతి మంచిది కాదు. కాబట్టి కాలానుగుణంగా వచ్చేటువంటి అంటువ్యాధులు రాకుండా ఆ కాలానుగుణంగా వచ్చేటువంటి ఆహార పదార్థాలు, పండ్లు, కాయగూరలు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మనకి చాలా వరకు జబ్బులు రావు. దాంతోపాటు ఎమోషన్స్, మన హెల్త్ డిస్టర్బ్ అయితే మనం చేసే పని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవి ఎఫెక్ట్ అయ్యి సరిగ్గా డెసిషన్ తీసుకోలేక సరిగ్గా పని చేయకపోతే మన ఎవరొకరు తిడతారు, దాంతో మళ్ళీ మెంటల్ డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ సరిగ్గా నిద్ర పట్టదు, పేడకల్లో వస్తుంటాయి. సో నిద్ర బాగా పట్టాలి అంటే మనకు ఆల్ఫా వేవ్ అంటారన్నమాట. ఆ రకంగా నిద్ర పడితే ఆ నిద్రలో హీలింగ్ ఎక్కువ జరుగుతుంది. అందుకని నిద్రని అశ్రద్ధ చేయకూడదు. లేట్ నైట్ స్లీప్ మంచిది కాదు. 11 తర్వాత కనీసం పడుకోవాలి పిల్లలు. 9 నుంచి పడుకుంటే ఇంకా చాలా మంచిది, మస్ట్. సో చెప్తారు ఈ దలైలమ్మ గారు ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు పడుకుంటారు. సన్సెట్ అవగానే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిద్రపోవాలి. డార్క్నెస్ వచ్చింది అంటే మన సింపథిక్ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ అంటే రిలాక్స్ అవ్వాలి, ఆర్గాన్స్ అని రిలాక్స్ అయిపోయి పూర్వం ఏదంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి, బుర్రకథ, హరికథ ఇలాంటివి వింటూ నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డేతో ఈక్వల్ అయిపోయింది. నైట్ లైట్స్ వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తాయని ఆల్రెడీ వైద్య శాస్త్రంలో చెప్తున్నారు. అంటే నేచర్లోకి ఎగ్నెస్ట్గా వెళ్తున్నాం మనం. లైట్ అవసరం లేనప్పుడు లైట్ వేసుకుంటున్నాం, ఫ్యాన్ అవసరం లేనప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం. సో దీనివల్ల డ్రైనెస్ పెరిగిపోతుంది. సో ఆ రకంగా ఎలిమెంట్స్ అన్ని ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మనకు వచ్చే అనారోగ్యాన్ని బట్టి మనలో ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయిందో తెలుసుకొని దానికి తగ్గ ఆహారం, దాన్ని బ్యాలెన్స్ చేసే ఆహారం తీసుకుంటే చాలా హెల్తీగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. అనవసరమైన మెడికేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే. సో మరి ఫైర్కి సంబంధించి ఏ షడ్రుచుల్లో ఏ రుచి లింకప్ అయి ఉందండి? ఫైర్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ అండి. ఇది మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైర్ అనేది మనకి అంటే బాడీకి ఒక వైటల్ ఫోర్స్ అంటారు హోమియోపతిలో. అలాగే ఆక్యుపంచర్ లాంగ్వేజ్లో కీ అంటారు, లేదా చీ అంటారు చైనా భాషలో. అంటే బాడీకి మూలం ఎనర్జీ ఏంటంటే ఫైర్ లేకపోతే హార్ట్ పంపింగ్ జరగదు. ఒళ్ళు చల్లబడిపోయింది అంటారు చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఒళ్ళు చల్లబడిపోయింది, పల్స్ ఆడట్లేదు అంటే చనిపోయాడు అంటారు, లేదా బాగా వీక్ అయిపోయారు అంటారు. సో ఎప్పుడు మన బాడీలో 37 degrees టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది మెయింటైన్ అవ్వాలంటే చేదు పడాలి. కాకరకాయ కూర, మెంతి కూర, ఈ రకం వేప అప్పుడప్పుడు వేపల్లో వాడుకోవచ్చు. వేప ఆకు కొంచెం వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ తాగొచ్చు. వేప పువ్వు వాడుకోవచ్చు కూరల్లో, చారులో. వీటి వలన ఈ చేదు వలన ఏమవుతుందంటే హార్ట్కి ఎనర్జీ వస్తుంది. హార్ట్ పంపింగ్ ఎప్పుడైతే మీకు బాగుంటుందో మైండ్ వాళ్ళు ప్రెజెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అది రివర్స్ అయింది అనుకోండి, ఎప్పుడు ఇరిటేట్గా, అహంకారంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు. దానివల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎక్కువ వస్తుంటాయి. థైరాయిడ్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంతే, బేసిక్ సర్క్యులేషన్ వీక్ అయితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఇగో ఎక్కువ వచ్చేసి వాళ్ళ క్యారెక్టరే దెబ్బతింటుంది. నేనా ఇలా బిహేవ్ చేశాను ఆశ్చర్యపోతారు. అందువలన వీళ్ళు ఎక్కువగా వేరే రుచులకి అలవాటు అయిపోతే వాళ్ళ కొద్దిగా మెంతి కూర, మెంతులు నానబెట్టుకొని తింటుంటారు. కొందరు చెప్తుంటారు కదా షుగర్ వచ్చిన వాళ్ళు మెంతులు తీసుకోండి. అట్లా ప్రతిదానికి స్కోప్ అండ్ లిమిటేషన్ ఉంటుంది. ఒక డిసీజ్ తగ్గాలంటే రుచిలో మార్పు రావాలి, తర్వాత ఆహారంలో మార్పు రావాలి, వాళ్ళ వ్యాయామంలో మార్పు రావాలి. జాయిగా ఉండాలి అంటే మార్నింగ్ వాక్ చేయాలి. మార్నింగ్ వాక్ చేస్తే ఫైర్ ఎలిమెంట్ స్ట్రెంథన్ అయిపోతుంది. సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ మనలో రిలీజ్ అవుతుంది. సో ఆ రకంగా మార్నింగ్ వాకు, తర్వాత ఈవినింగ్ వాకు రిలాక్సేషన్కి మనకు చాలా హెల్ప్ అవుతుంది. బాడీలో ఒక యూనిఫామ్గా ఇంప్యూరిటీస్ క్లీన్ అవుతాయి. మూమెంట్ ఉండాలి ఎప్పుడు కూడా. మనిషి మినిమం కనీసం డైలీ 3 to 7 kilometers వాక్ చేయాలి. సో ఈ రకం చేస్తే ఫైర్ ఎలిమెంట్ అనేది మనకు చేదు నుంచి వస్తుంది. ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనిషిలో అహంకారం ఎక్కువ వస్తుంది. వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ అవుతారు.
ఓకే. అంతే కదా, వాళ్ళ దగ్గర ఏది ఉందో అదే ఇస్తారు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ చేతి తీసుకోవాలి. ఓకే. డాక్టర్ గారు చెప్పండి, ఫ్రూట్ అనగానే అంటే ఫ్రూట్లో రారాజు అనగానే ఫస్ట్ మామిడికాయ గురించి చెప్తారు, అదే రాజు. సో ఈ ఉగాది పండుగ రోజున ఎస్పెషల్లీ ఉగాది పచ్చడిలో మ్యాంగోకి మంచి ప్రాముఖ్యత ఉంది. అది లేకుండా ఉగాది పచ్చడి అనేది ఉండదు. ఏంటి మామిడికాయకి, అందులోని పచ్చి మామిడికాయకి స్పెషాలిటీ? అందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఓకే. తర్వాత బి విటమిన్ ఉంటుంది. ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవడానికి ఆ మామిడికాయ తినడం వలన బాడీ మైండ్ అనేది ఈ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే. అందువల్ల ఈ సీజన్లో మనకి ఏమొస్తాయి, చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని రసాలు అంటారు. ఇట్లా ప్రతిదీ మనకి హెల్ప్ అవుతుంది ఆయా సీజన్లు, అంటే ఆయా ఏరియాలను బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మ్యాంగో చాలా మంచిది. ఒక మ్యాంగో ఈక్వల్ టు 1 మీల్ అంటారు. ఓకే. ఒక మ్యాంగో తీసుకుంటే ఒక భోజనంతో సమానం అది. కానీ భోజనంలో మ్యాంగో కలుపుకొని తినకూడదు. పెరుగులో తింటారు కొందరు, అలా తినకూడదు. అది అనారోగ్యం, ఎసిడిక్ నేచర్, బాడీ ఇంకా హీట్ ఎక్కుతుంది. సో అలా అని చెప్పేసి మ్యాంగోస్ మంచి అని చెప్పేసి మళ్ళీ మ్యాంగోకి అడిక్ట్ అయిపోయి ఎక్కువ మ్యాంగోలు తినకూడదు. లిమిటెడ్, ఒక పర్ డే 1 or 2 మ్యాంగోస్ ఆర్ గుడ్. అలాగే పచ్చి మామిడికాయ తినడం వల్ల ఫస్ట్ ఏంటంటే సెల్కి క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, సెల్ డీటాక్సిఫికేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, లివర్ అండ్ గాల్ బ్లాడర్ క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, వాటి ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత చైతన్యం అవుతాయి సెల్స్. సి విటమిన్కి ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యి ఇమ్యూనిటీ పెరుగుతుంది. లోపల ఏటీపీ అంటారు, మైటోకాండ్రియా ట్రాన్స్పోర్టేషన్ అని అంత బాగా జరుగుతుంది అనమాట. అంటే ఇంప్యూరిటీ అంటే మనం ఇల్లు దులిపేసుకున్నట్టు అనమాట, మొత్తం ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి అది చాలా మంచిది. అందువల్ల మన పెద్దవాళ్ళు మనకు అది అలవాటు చేశారు. పచ్చళ్ళు కూడా అంటే జనరల్గా కొంతమంది అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా అంటూ ఉంటారు, ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తారా అని చెప్పి, మీరేమంటారు? అదే ఆఫ్ కోర్స్ ఆ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మంచిది 100%. బట్ వాటిలో ఎందుకు మ్యాంగోని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారంటే, మ్యాంగోలో ఇమ్యూనిటీ పెంచే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇమ్యూనిటీ ఎనర్జీ ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయి. ఒక పూట భోజనం తినకపోయినా ఒక మ్యాంగో తింటే చాలు, వాళ్ళు ఆ సీజన్లో హ్యాపీగా లీడ్ చేస్తారు. కరబూజ కానీ, పుచ్చకాయ కానీ, మ్యాంగో కానీ, ఈ పండ్లు తింటూ కూడా హ్యాపీగా సమ్మర్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వేడి వాతావరణం కావాల్సింది. ఇప్పుడు ఆహారం ఎక్కువ తిన్నారనుకోండి ఫంక్షన్స్కి వెళ్ళి సమ్మర్లో, మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేయడం కోసం మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ అవ్వాలిగా, యాసిడ్స్ రిలీజ్ అవ్వాలిగా. సో హీట్ ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేసుకోవాలి. మ్యాంగోస్ ఆల్వేస్ ది బెస్ట్, ఎస్పెషల్లీ సమ్మర్లోనే వాడుకోవాలి. నిల్వ పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో వాడకూడదు. బట్ పచ్చడి వాడుకోవచ్చు ఎప్పుడు, వర్షాకాలం, చలికాలం. ఎందుకు అప్పుడు సెల్స్ డల్గా ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేయడానికి ఆ పచ్చడి హెల్ప్ అవుతుంది. అందువల్ల మ్యాంగోతో ఉన్న రకాలను బట్టి, మ్యాంగో టేస్ట్ని బట్టి, అది పులుపు అయితే ఒక రకం లివర్కి స్ట్రెంత్ వస్తుంది, అది తీపి అయితే స్టమక్కి టేస్ట్ వస్తుంది, అది వగరు అయితే లంగ్స్కి టేస్ట్ వస్తుంది, బ్లడ్ డీటాక్సిఫికేషన్ చేయడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి సీజనల్గా వచ్చే ప్రతి సీజన్లో వచ్చే ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా ఉపయోగపడతాయి. కాకపోతే ఈ సమ్మర్లో మనకి ఏమవుతుందంటే, పూర్వం అంటువ్యాధులు వచ్చేవి, అది చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, ఇలాంటి వాటి వల్ల ఏమయ్యేదంటే చాలామంది చనిపోయేవాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు అప్పుడు. వాస్తవానికి మన శాస్త్రం ప్రకారం ప్రతిరోజు పండగే మనకి, బట్ ఏంటంటే పర్టికులర్గా సీజనల్ చేంజ్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఆ తర్వాత వచ్చే పండుగలు కావచ్చు. సో అందువల్ల ఏంటంటే ప్రతి పండగకి ఆ పండగ సీజన్ బట్టి మనం కండిషన్ మైండ్తో కాకుండా సీజనల్ ఫ్రూట్స్ని, సీజనల్ వెజిటబుల్స్ని వాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటే హెల్తీగా, హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా చక్కగా వివరించారండి. అదేవిధంగా షడ్రుచుల్లో ఔషధ గుణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా వివరించడం జరిగింది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలామందికి ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి, కొంచెం తిన్నా, ఒక 2-3 స్పూన్లు తిన్నా కొంతమందికి విరేచనాలు అవటం అట్లాంటివి చూస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది మరి? అంతే, అంటే కొందరిలో ఎందుకు వస్తుంది, వాళ్ళల్లో యాక్చువల్గా లార్జ్ ఇంటెస్టైన్ 1.5 మీటర్ ఉంటుంది, 1.5 మీటర్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్. సో దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అది మోషన్స్ అయితే మంచిదే, 1 or 2, 3, 4, 5 వరకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ వీక్నెస్ ఉండదు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఉగాది పచ్చడి తినడం ద్వారా వచ్చేటువంటి మోషన్స్ వలన వీళ్ళకి వీక్నెస్ రాదు. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, ఇంకొక విషయం చెప్పండి. మామూలుగా ఉగాది పచ్చడి అంటే వాళ్ళ ప్లేసెస్లో దొరికే ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుంటూ తింటూ ఉంటారు, ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. మరి మీరు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు?
ఏ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు? ఇదే విధంగా అందరు తయారు చేస్తున్నట్టే శాస్త్రీయ పరంగానే అన్ని టేస్ట్లు. అంటే కొందరు పిల్లలు ఏంటంటే చేదుగా ఉంటే తినరని చెప్పి కొందరు పేరెంట్స్ మళ్ళీ అందరూ కూడా బెల్లం ఎక్కువ వేసి పెడుతున్నారు. అలా పెట్టకుండా అరటిపండు మిక్స్ చేసి పెడుతుంటారు. అలా పండుని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అరటిపండు ఇందులో మిక్స్ చేయకూడదు. ఉగాది పచ్చడిలా తినాలి అంటే ఏదో రకంగా ఎక్కియాలని ఎక్కియకూడదు. పండు మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మిగిలినవన్నీ ఎసిడిక్ నేచర్లోకి వచ్చేస్తాయి. అది ఏదైతే దాని మెడిసిన్ వాల్యూస్ అందాలో అందవు. అందువల్ల అరటిపండు అసలు వాడకూడదు. చెరుకు వాడుకోవచ్చు, లేదా బెల్లం వాడుకోవచ్చు, లేదా తేనె వాడుకోవచ్చు తీపి కింద. మిగిలిన లవణం సాల్ట్ కింద వాడుకోవచ్చు. రాక్ సాల్ట్, మిరియాలు వాడుకోవచ్చు కారం కింద. సో పులుపుకి మామిడికాయ ముక్కలు ఈ సీజన్లో వస్తాయి కాబట్టి, చలికాలం మనం ఉసిరికాయ వాడుకుంటాం, బట్ ఈ సీజన్లో మనం మామిడి ముక్కలు కోసుకుంటే మంచిది. లేదా అవి అందుబాటులో లేవు కొందరికి, చింతపండు వాడుకోవచ్చు, ఆమ్లా అంటారు కదా, అట్లా వాడుకోవచ్చు. చేదుకు వేప పువ్వు ది బెస్ట్ అనమాట. వేప పువ్వు అనేది చాలా మంచిది. సో ఇవన్నీ కలిపేసేసి హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో అది ఆరోగ్యము అండ్ సీజన్ లో దొరికే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మిక్స్ అవుతున్నాయి కాబట్టి చక్కగా ఆరోగ్యం అనేది హెల్ప్ అవుతుంది, బాగుంటుంది. అంటే డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఆ డిటాక్సిఫికేషన్ భాగమే ఇమోషన్స్ అవ్వడం లాంటివి. ఓకే, తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెల్తీగా హ్యాపీగా ఉంటారు, బాడీ తేలిగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా బాడీ అనేది డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉగాది సందర్భంగా చాలా చక్కగా వివరించారు షడ్రుచుల్లోని ఔషధ గుణాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.